Hi students. Today we are going to construct a pair of tangents from an external point to the given circle. ఈ రోజున మనం ఇవ్వబడినటువంటి వృత్తానికి బాహ్య బిందువు నుండి స్పర్శరేఖల జతలను ఏ విధంగా నిర్మించవచ్చో నేర్చుకుందాం. So let us discuss about what is given in the problem. So first, construct a pair of tangents to a circle of radius 6 centimeters and the distance from center to external point is given as 10 centimeters. The radius of the circle is given 6 centimeters and the point P is an external point which is at a distance of 10 centimeters away from its center. సో వృత్త వ్యాసార్థం 6 సెంటీమీటర్లు మరియు కేంద్రము నుండి బాహ్య బిందువుకి గల దూరము 10 సెంటీమీటర్లు ఇచ్చినప్పుడు బాహ్య బిందువు నుండి ఈ వృత్తమునకు స్పర్శరేఖలను నిర్మించాలి. ఏ విధంగా నిర్మించాలో చూద్దాం నాన్న. తెలుగు మీడియం మరియు ఇంగ్లీష్ మీడియం ఇరువురు విద్యార్థులకు అనువుగా ఉండేలా నేను ఈ క్లాస్ రూపొందించడం జరిగింది. లుక్ ఎట్ హియర్ నాన్న. ఈ నిర్మాణం తర్వాత మళ్ళీ మీకు స్టెప్స్ ఆఫ్ కన్స్ట్రక్షన్స్ కూడా ఇవ్వటం జరిగింది. So look at here. First, we are going to construct a pair of tangents, that is draw a circle of radius 6 centimeters from an external point which is 10 centimeters away from its center. We need to construct a pair of tangents. Here Nana, here this P is called as a point. Here I am taking P. P is an external point Nana. Here P is called as an external point. P అనేది ఒక బాహ్య బిందువుని గుర్తించాను. నెక్స్ట్ Nana, O is the center of the circle. Here O is the center of the circle. O ను కేంద్రము అనుకుంటే PO రేఖాఖండాన్ని గీసాను నాన్న. హియర్ PO is the line segment. Draw a line segment PO. Draw a line segment PO is equal 10 centimeters. చూడండి నాన్న, స్కేలు సహాయంతో PO is equal to 10 సెంటీమీటర్ల రేఖాఖండాన్ని నిర్మించాను. వేర్ P is an external point and O is the center of the circle. P అనేదేమో బాహ్య బిందువు, O అనేదేమో వృత్తం యొక్క కేంద్రం అనుకుంటేనా. PO రేఖాఖండము 10 సెంటీమీటర్ల పొడవు గల PO రేఖాఖండాన్ని నిర్మించాను. హియర్ ఇట్ ఈస్ ద ఫస్ట్ స్టెప్ నానా. డ్రా ఎ లైన్ సెగ్మెంట్ PO ఈజ్ ఈక్వల్ 10 సెంటీమీటర్స్. ఓకే, నెక్స్ట్ బై టేకింగ్ సెంటర్ యాజ్ O, చూడండి నానా, బై టేకింగ్ సెంటర్ యాజ్ O విత్ రేడియస్ 6 సెంటీమీటర్స్ డ్రా ఏ సర్కిల్. అగైన్ చూడండి నానా, by taking center as O with radius 6 centimeters draw a circle. O ను కేంద్రంగా చేసి 6 సెంటీమీటర్ల వ్యాసార్థంతో ఒక వృత్తమును నిర్మించాము. నెక్స్ట్ నానా, నెక్స్ట్ థర్డ్ స్టెప్, ఫస్ట్ స్టెప్ డ్రా ఏ లైన్ సెగ్మెంట్ PO which is equal 10 centimeters. PO రేఖాఖండం గీసాము 10 సెంటీమీటర్లు, అది మొదటి భాగం. రెండవది ఏం చేశాను నానా, so by taking taking center as O with radius 6 centimeters draw a circle. O ను కేంద్రంగా చేసి 6 సెంటీమీటర్ల వ్యాసార్థంతో ఒక వృత్తం గీసాం. థర్డ్ స్టెప్ నానా, we need to construct a perpendicular bisector of PO. PO రేఖాఖండానికి లంబ సమద్విఖండన రేఖను గీయవలసి ఉంటుంది. By taking center as P with more than half radius draw two arcs on either side of the line. P ను కేంద్రంగా చేసి సగము కంటే ఎక్కువ వ్యాసార్థంతో రేఖాఖండానికి ఇరువైపులా రెండు చాపరేఖలను గీచితిని. By taking center as P with more than half radius draw two arcs on either side of PO. Next Nana, with same radius by taking center as O, draw another two arcs on either side of PO. అదే వ్యాసార్థం తోటి O ను కేంద్రంగా చేసి PO రేఖాఖండానికి ఇరువైపులా మరొక రెండు చాపరేఖలను గీస్తున్నాను. So make sure that these two arcs will intersect at two different points. చూడండి, ఈ రెండు చాపరేఖలు ఖండించుకునేలా జాగ్రత్త తీసుకోవాలి. నెక్స్ట్ నానా, హియర్ సో జాయినింగ్ దీస్ టూ ఇంటర్సెక్టింగ్ పాయింట్స్ నానా, ఈ చాపరేఖల ఖండన బిందువులను స్కేలు సహాయంతో కలుపుతున్నాను. జాయినింగ్ దీస్ టూ ఇంటర్సెక్టింగ్ పాయింట్స్ విత్ రూలర్, స్కేలు సహాయంతో కలిపినట్లయితే హియర్ ఇట్ ఈస్ ద లైన్, హియర్ ఇట్ ఈస్ XY.
ఒక రేఖాఖండం ఏర్పడింది నాన్న, ఇది లంబ సమద్విఖండన రేఖ. సో హియర్ ఇట్ ఈస్ కాల్డ్ యాజ్ పర్పెండిక్యులర్ బైసెక్టర్. సో నాన్న, perpendicular bisector and the line segment both are intersected the point capital M. ఇవ్వబడిన పిఓ రేఖాఖండము మరియు లంబ సమద్విఖండన రేఖల ఖండన బిందువు ఎం అనుకుంటే హియర్ ఎం ఈజ్ ద మిడ్ పాయింట్ ఆఫ్ పిఓ. ఎం అన్నది ఏమవుతుందన్న, పిఓ రేఖాఖండం యొక్క మధ్య బిందువు అవుతుంది. by taking center as M with MO radius, draw a circle which is passing through O and P. ఎంను కేంద్రంగా చేసి వృత్తలేఖిని సహాయంతో ఓ మరియు పి బిందువుల గుండా ఒక వృత్తాన్ని గీస్తున్నాను. లుక్ ఎట్ హియర్ నాన్న, బై టేకింగ్ సెంటర్ యాజ్ ఎం, కన్స్ట్రక్ట్ ఏ సర్కిల్ పాసింగ్ త్రూ ఓ అండ్ పి. ఎంను కేంద్రంగా చేశానన్న, ఎంను కేంద్రంగా చేసి పిఓ ఓ మరియు పి బిందువుల గుండా మరొక వృత్తం గీశాను. These two circles are intersecting at two different points. చూడండి నాన్న, ఈ రెండు వృత్తములు రెండు బిందువుల వద్ద ఖండించుకున్నవి. హియర్ ఇట్ ఈస్ ద పాయింట్ ఏ నాన్న, హియర్ ఇట్ ఈస్ ద పాయింట్ ఏ. ఏ అనేది ఏమవుతుందన్నా, హియర్ ఏ ఈజ్ కాల్డ్ యాజ్ పాయింట్ ఆఫ్ కాంటాక్ట్. ఏ అనున్నది స్పర్శ బిందువు అయింది. రెండు వృత్తముల యొక్క మొదటి ఖండన బిందువును స్పర్శ బిందువు ఏగా తీసుకున్నాను. ద ఇంటర్సెక్టింగ్ పాయింట్ ఆఫ్ దీస్ టూ సర్కిల్స్ ఈజ్ టేకెన్ యాజ్ క్యాపిటల్ ఏ. హియర్ ఏ ఈజ్ ద ఫస్ట్ పాయింట్ ఆఫ్ కాంటాక్ట్. సిమిలర్లీ నానా, ద ఇంటర్సెక్టింగ్ పాయింట్ ఆఫ్ దిస్ పాయింట్, ఈ రెండు వృత్తముల యొక్క రెండవ ఖండన బిందువును బి అనుకున్నాను. చూడండి నానా, సో హియర్ ఇట్ ఈస్ బి నానా. A is the first point of contact and B is the second point of contact. A అనున్నది మొదటి స్పర్శ బిందువు, B అనున్నది రెండవ స్పర్శ బిందువు. అయితే A, B are points of contacts. A, Bలు స్పర్శ బిందువులు. Joining OA నానా, joining using scale, joining these two points, A మరియు O బిందువుల్ని కలుపుతున్నాను చూడండి. So joining these two points, here it is the radius of circle నానా, 6 centimeters. ఈ రెండు బిందువుల్ని కలిపితే 6 సెంటీమీటర్ల వ్యాసార్థమును చూపించాం మనం. సో నెక్స్ట్ నాన్న, జాయినింగ్ ఓ అండ్ బి, హియర్ ఇట్ ఈస్ ఆల్సో రేడియస్ ఆఫ్ సర్కిల్. ఓ మరియు బి బిందువుల్ని కలిపితే ఇది కూడా వృత్తం యొక్క వ్యాసార్థము 6 సెంటీమీటర్లుగా మనకి ఇవ్వబడింది. హియర్ ఇట్ ఈస్ ద రేడియస్ నాన్న, 6 centimeters. నెక్స్ట్ నాన్న, P is called as a point. P is an external point joining these two points. చూడండి నాన్న, పి బిందువు బాహ్య బిందువు, పి అన్నది బాహ్య బిందువు, ఏ అన్నది స్పర్శ బిందువు. స్కేలు సహాయంతో పిఏ అను స్పర్శ బిందువును బాహ్య బిందువుని కలపగా స్పర్శ రేఖ ఏర్పడినది. జాయినింగ్ ఎక్స్టర్నల్ పాయింట్ అండ్ పాయింట్ ఆఫ్ కాంటాక్ట్, హియర్ we obtain a tangent. Here it is, PA is called as a tangent. Similarly, joining these two points, look at here nana, joining these two points P and B. P is an external point, B is the second point of contact. P అనున్నదేమో బాహ్య బిందువు నానా, P అన్నది బాహ్య బిందువు మరియు B అన్నది స్పర్శ బిందువు. ఈ రెండు బిందువుల్ని కలిపాను. హియర్ PA and PB are the tangents, pair of tangents drawn to a circle of radius 6 centimeters, which is the point, external point is 10 centimeters away from its origin. 6 సెంటీమీటర్ల వ్యాసార్థం గల వృత్తానికి కేంద్రము నుండి 10 సెంటీమీటర్ల దూరంలో గల బిందువు నుండి మనం ఏం చేసాం నాన్న, వృత్తమునకు స్పర్శ రేఖలను నిర్మించడం జరిగింది. వన్స్ అగైన్ లుక్ ఇట్ హియర్ నాన్న, వన్స్ అగైన్ లుక్ ఇట్ హియర్ హౌ we are going to construct. మళ్ళీ ఏ విధంగా నిర్మిస్తున్నారో ఒకసారి చూసాం. ఓకే, సో నెక్స్ట్ first nana, first here we are selecting P is a point. P అన్నది ఏమవుతుందన్న, P అన్నది ఒక బిందువు. ఇక్కడ we are going to construct a pair of tangents whose radius of circle is given 6 centimeters and external point is given 10 centimeters away from center. Here P is an external point, P బాహ్య బిందువు. O is the center of circle which is taken 10 centimeters away from external point అన్న. P బాహ్య బిందువు, O వృత్త కేంద్రం అనుకుంటే ఈ రెండింటి మధ్య దూరము 10 సెంటీమీటర్లుగా ఇవ్వబడింది. డ్రా ఏ లైన్ సెగ్మెంట్ PO is equal to 10 centimeters నాన్న.
నెక్స్ట్ బై టేకింగ్ సెంటర్ యాజ్ ఓ విత్ 6 సెంటీమీటర్స్ రేడియస్ డ్రా ఏ సర్కిల్. ఓను కేంద్రంగా చేసి 6 సెంటీమీటర్ల వ్యాసార్థంతో ఒక వృత్తం గీశాను. నెక్స్ట్ డ్రాయింగ్ ఏ పర్పెండిక్యులర్ బైసెక్టర్ ఆఫ్ పిఓ. పిఓ రేఖకి ఏం చేస్తున్నాను, ఒక లంబ సమద్విఖండన రేఖను గీస్తున్నాను. డ్రా 2 ఆర్క్స్ ఆన్ ఎయిదర్ సైడ్ ఆఫ్ ద లైన్. సో విత్ radius is taken more than half. So here, so constructing a perpendicular bisector of PO. PO రేఖకి నేను లంబ సమద్విఖండన రేఖను గీస్తున్నాను. సో ఎలా గీసాను ఒకసారి చూడండి. బై టేకింగ్ సెంటర్ యాజ్ P with more than half radius draw 2 arcs on either side of the line. Pను కేంద్రంగా చేసి సగం కంటే ఎక్కువ వ్యాసార్థంతో ఇరువైపులా 2 చాపరేఖలు గీశాను. By taking same radius, taking center as O, draw another 2 arcs on either side of the line. ఓను కేంద్రంగా చేసి ఇదే వ్యాసార్థం తోటి రేఖాఖండానికి ఇరువైపులా 2 చాపరేఖలను గీశాను. మేక్ షూర్ దట్ దీస్ 2 ఆర్క్స్ విల్ బి ఇంటర్సెక్టెడ్ టు డిఫరెంట్ పాయింట్స్. ఈ 2 చాపరేఖలు ఖండించుకునేలా జాగ్రత్త తీసుకుంటే హియర్ జాయినింగ్ దీస్ 2 ఇంటర్సెక్టింగ్ పాయింట్స్ వి గెట్ పర్పెండిక్యులర్ బైసెక్టర్. చూడండి అన్న. So joining these 2 points, here it is the perpendicular bisector line of PO. PO రేఖకి లంబ సమద్విఖండన రేఖ గీశాను. Here it is the third step నానా. First step, చూడండి మీకు ఫస్ట్ స్టెప్ డ్రా ఏ లైన్ సెగ్మెంట్ PO ఈజ్ ఈక్వల్ 10 సెంటీమీటర్స్. PO రేఖాఖండం గీసాం 10 సెంటీమీటర్లు మొదటి భాగం. సెకండ్ ఏం చేశానన్నా, డ్రా ఏ సర్కిల్ ఆఫ్ రేడియస్ 6 సెంటీమీటర్స్ విత్ టేకింగ్ సెంటర్ యాజ్ O. ఓను కేంద్రంగా చేసి 6 సెంటీమీటర్ల వ్యాసార్థంతో వృత్తం గీసాం. థర్డ్ స్టెప్ ఏంటి నాన్న, కన్స్ట్రక్ట్ ఏ పర్పెండిక్యులర్ బైసెక్టర్ ఆఫ్ PO రేఖకి లంబ సమద్విఖండన రేఖ గీశాను. ఫోర్త్ స్టెప్ నాన్న, హియర్ ఇంటర్సెక్టింగ్ పాయింట్ ఆఫ్ ద మిడ్ పాయింట్ ఆఫ్ PO ఈజ్ టేకెన్ యాజ్ M. ఈ ఖండన బిందువు ఉంది చూసిండ్రా, ఇది PO యొక్క మధ్య బిందువు అవుతుంది నాన్న. పర్పెండిక్యులర్ బైసెక్టర్ విచ్ ఈజ్ ఆల్వేస్ పాసెస్ త్రూ మిడ్ పాయింట్ ఆఫ్ PO. లంబ సమద్విఖండన రేఖ అనేది PO యొక్క మధ్య బిందువు గుండా వెళ్తుంది కాబట్టి హియర్ M is the midpoint. Here M is the midpoint of line segment. So ఇక్కడ చూడండి అన్న. So by taking center as M with MO radius draw a circle. M ను కేంద్రంగా చేసి O బిందువు MO వ్యాసార్థంతో O మరియు P బిందువులను కలుపుతూ నేను ఒక వృత్తము గీశాను. Draw a circle which is passing through O and P. So next, these two circles are intersecting at 2 different points A and B. ఈ 2 వృత్తములు A మరియు B బిందువుల వద్ద ఖండించుకున్నాయి. Here these are the point of contact. ఈ A, Bలు స్పర్శ బిందువులు అవుతాయి. సో ఓకేనా, జాయినింగ్ OA అండ్ OB. OA మరియు OBలను కలుపుతున్నాను. దీస్ ఆర్ ద రేడియస్ ఆఫ్ ద సర్కిల్. OA OBలు వ్యాసార్థాలు అవుతున్నాయి. 6 సెంటీమీటర్లుగా మనకి ఇవ్వబడింది. నెక్స్ట్ జాయినింగ్ PA ఈజ్ టాంజెంట్ నాన్న. PAను కలిపితే ఇది స్పర్శ రేఖ అయింది. నెక్స్ట్ PB బిందువుల్ని కలిపితే ఇది కూడా మరొక స్పర్శ రేఖ. హియర్ దీస్ 2 ఆర్ ద పెయిర్ ఆఫ్ టాంజెంట్స్ డ్రాన్ ఫ్రమ్ అన్ ఎక్స్టర్నల్ పాయింట్ టు గివెన్ సర్కిల్. బాహ్య బిందువు నుండి వృత్తమునకు గీయబడిన ఈ 2 PA మరియు PBలు స్పర్శ రేఖలు. ఓకే, సో నెక్స్ట్ నాన్న, లెంత్ ఆఫ్ టాంజెంట్. వీ నీడ్ టు ఫైండ్ ద లెంత్ ఆఫ్ టాంజెంట్. స్పర్శ రేఖ యొక్క పొడవుని కనుక్కోవాలి. ఫార్ములా నాన్న, వేర్ D ఈజ్ ఈక్వల్ టు గివెన్ 10 సెంటీమీటర్స్, D ఈజ్ ఈక్వల్ 10 సెంటీమీటర్స్ అండ్ రేడియస్ ఈజ్ ఈక్వల్ 6 సెంటీమీటర్స్. కేంద్రము నుంచి బాహ్య బిందువుకి మధ్య దూరము D 10 సెంటీమీటర్లు, వ్యాసార్థం 6 సెంటీమీటర్లు ఇచ్చినప్పుడు లెంత్ ఆఫ్ టాంజెంట్ ఫార్ములా √D² - R². √D² మీన్స్ 10 స్క్వేర్ నాన్న మైనస్ 6 స్క్వేర్. 10 10 100 minus 34, that is 64. 36 nana, 100 minus 36, that is 64. Square root of 64 value 8. కేంద్రము నుంచి ఇక్కడ బాహ్య బిందువు నుంచి స్పర్శరేఖ పొడవు √D² - R². 10 10 100 minus 36, 100 minus 36, 64 యొక్క వర్గమూలం 8. Here the length of tangent is 8 centimeters. Okay, here it is enough for today. We are going to construct a pair of tangents to a circle from an external point. బాహ్య బిందువు నుండి వృత్తమునకు స్పర్శరేఖల జతలను ఏ విధంగా నిర్మించాలో నేర్చుకుందాం.
కన్స్ట్రక్ట్ ఎ పెయిర్ ఆఫ్ టాంజెంట్స్ టు ఏ సర్కిల్ ఫ్రమ్ ఎన్ ఎక్స్టర్నల్ పాయింట్. బాహ్య బిందువు నుండి వృత్తమునకు స్పర్శ రేఖల జతలను నిర్మించడం గురించి నేర్చుకుందాం. లుక్ ఇట్ హియర్ నానా, స్టెప్స్ ఆఫ్ కన్స్ట్రక్షన్స్. వీ నీడ్ టు ఫాలో దీస్ స్టెప్స్ నానా. ఈ నియమాలను పాటించినట్లయితే మనం ఈ సోపానాలను పాటించినట్లయితే మనం నిర్మాణాన్ని గీయగలం. చూడనా, ఫస్ట్ డ్రా ఎ లైన్ సెగ్మెంట్ PO వేర్ P ఈజ్ కన్సిడర్డ్ యాజ్ ఎన్ ఎక్స్టర్నల్ పాయింట్. డ్రా ఎ లైన్ సెగ్మెంట్ PO అనే ఒక రేఖాఖండాన్ని గీసాం. వేర్ P ఈజ్ కన్సిడర్డ్ యాజ్ ఎన్ ఎక్స్టర్నల్ పాయింట్. ఇందులో P అనున్నది ఒక బాహ్య బిందువు అవుతుంది. అండ్ O ఈజ్ కన్సిడర్డ్ యాజ్ సెంటర్ ఆఫ్ ద సర్కిల్. డ్రా ఎ లైన్ సెగ్మెంట్ PO నానా. ఒక PO అనే రేఖాఖండాన్ని గీసాము. O అనేదేమో వృత్తం యొక్క కేంద్రము. P ఈజ్ అన్ ఎక్స్టర్నల్ పాయింట్. P అనేది బాహ్య బిందువు అండ్ O ఈజ్ ద సెంటర్ ఆఫ్ సర్కిల్. O అనేది వృత్త కేంద్రం అనుకుంటే హియర్ నానా PO ఈజ్ ద డిస్టెన్స్ ఫ్రమ్ సెంటర్ ఆఫ్ ద సర్కిల్ O to external point P. Center of the circle O and external point P. Here PO is the distance between P and O nana. PO అనున్నది P మరియు O అంటే బాహ్య బిందువు నుంచి కేంద్రమునకు మధ్య గల దూరాన్ని సూచిస్తుంది. సో నెక్స్ట్ నానా, with taking center as O, draw a circle of radius R. Second step నానా, ఫస్ట్ డ్రా ఏ లైన్ సెగ్మెంట్ PO అనే రేఖాఖండాన్ని నిర్మిస్తాం. తర్వాత నానా కేంద్రము O వద్ద R వ్యాసార్థము కలిగినటువంటి వృత్తాన్ని నిర్మించాలి. బై టేకింగ్ సెంటర్ యాజ్ O, డ్రా ఏ సర్కిల్ హూజ్ రేడియస్ ఈజ్ గివెన్ క్యాపిటల్ R, స్మాల్ r. R వ్యాసార్థంతో ఒక వృత్తమును గీసాం. థర్డ్ స్టెప్ నానా, డ్రా ఏ పర్పెండిక్యులర్ బైసెక్టర్ లైన్ టు OP. మనం గీయబడినటువంటి OP రేఖాఖండానికి ఒక లంబ సమద్విఖండన రేఖను గీయవలసి ఉంటుంది. డ్రా పర్పెండిక్యులర్ బైసెక్టర్ ఆఫ్ ద గివెన్ లైన్ సెగ్మెంట్ నానా. నెక్స్ట్ ఫోర్త్ స్టెప్, the intersecting point of the given line segment and perpendicular line both are intersecting at the point capital M. మనం గీయబడిన మొదటి రేఖ మరియు లంబ సమద్విఖండన రేఖల మిలిత బిందువును క్యాపిటల్ M అనుకుందాము. M ఈజ్ ద మిడ్ పాయింట్ ఆఫ్ OP. M అనున్నది OP రేఖాఖండం యొక్క మధ్య బిందువుగా పరిగణిద్దాం. నెక్స్ట్ నానా, డ్రా అనదర్ సర్కిల్ ఆఫ్ రేడియస్ MO with taking center as M passing through O and P. So by taking center as M ను కేంద్రంగా చేసి డ్రా ఏ సర్కిల్ which is passing through O and P. కేంద్రము నుంచి ఈ M ను మధ్య బిందువు నుండి O మరియు P అంటే వృత్తం యొక్క కేంద్రమును మరియు బాహ్య బిందువును కలుపుతూ మనం ఒక వృత్తంను గీయవలసి ఉంటుంది. నెక్స్ట్, intersecting point of the two circles is nothing but the point of contacts A and B. రెండు వృత్తములు మనం గీసాం నానా. రెండు వృత్తముల యొక్క ఖండన బిందువులను క్యాపిటల్ A క్యాపిటల్ Bలుగా తీసుకుందాం. క్యాపిటల్ A క్యాపిటల్ B అనునవి స్పర్శ బిందువులుగా మనం పరిగణించాల్సి ఉంటుంది. నెక్స్ట్ నానా, here by joining PA and PB which represents the tangents lines. So joining PA and P is the external point nana. P అనేది బాహ్య బిందువు. A is the first point of contact. A అనేది మొదటి స్పర్శ బిందువు. బాహ్య బిందువుని మొదటి స్పర్శ బిందువుని కలుపుదాం. Joining external point and first point of contact, here is the first tangent, and joining external point P and second point of contact B, here it is the second tangent. బాహ్య బిందువుని మరియు రెండవ స్పర్శ బిందువుని కలిపినట్లయితే రెండవ స్పర్శ రేఖ వస్తుంది. నెక్స్ట్, జాయిన్ OA అండ్ OB. OA మరియు OB లోనవి వృత్తం యొక్క వ్యాసార్థాలు నానా. హియర్ OA అండ్ OB, జాయిన్ దీస్ 2 పాయింట్స్ నానా, OA OB. హియర్ దీస్ ఆర్ ద రేడియస్ ఆఫ్ సర్కిల్స్. సో in this way the length of tangent is under root of d square minus r square. So we have to verify using Pythagoras theorem. పైథాగరస్ సిద్ధాంతాన్ని ఆధారంగా చేసుకొని స్పర్శరేఖ యొక్క పొడవుని కనుక్కోవడానికి నానా అండర్ రూట్ ఆఫ్ d స్క్వేర్ మైనస్ r స్క్వేర్. నేను ప్రీవియస్లీ ఆల్రెడీ ముందు జరిగినటువంటి వీడియోలో నేను ఈ స్పర్శరేఖ పొడవుని ఏ విధంగా కొలవాలి అనేది ఈ ప్రూఫ్ ఇవ్వడం జరిగింది నాన్న. సో లెంత్ ఆఫ్ టాంజెంట్ ఈజ్ ఈక్వల్ టు వేరాజ్ అండర్ రూట్ ఆఫ్ d స్క్వేర్ మైనస్ r స్క్వేర్. ఇది స్పర్శరేఖ పొడవును కనుక్కోవడానికి మనకు ఉపయోగించినటువంటి సూత్రము. వేర్ d ఈజ్ ద
D is the distance from center to external point. D అనున్నది కేంద్రము నుండి బాహ్య బిందువుకి గల దూరము అండ్ R is the radius of the circle. R అన్నది వృత్తం యొక్క వ్యాసార్థము. Here these two values can be given in the problem. ఈ రెండు ఎక్కడ ఇస్తారన్నా మనకి దత్తాంశంలో ఇవ్వటం జరుగుతుంది. సో ఓకే, సో let us discuss about how to construct a pair of tangents. ఇప్పుడు నిర్మాణంలోకి వెళ్దాం నాన్న. నథింగ్ ఈజ్ దేర్. ఫస్ట్ వీ నీడ్ టు ఫాలో దీ స్టెప్స్ నాన్న. ఫాలో దీ స్టెప్స్. ఈ సోపానాలను ఈ స్టెప్స్ మనం ఫాలో అయినట్లయితే వీ కెన్ కన్స్ట్రక్ట్ ఎ పెయిర్ ఆఫ్ టాంజెంట్స్. ఫస్ట్ డ్రా ఎ లైన్ సెగ్మెంట్ పిఓ ఒక రేఖాఖండం గీయండి నాన్న. గీసిన తర్వాత ఓను కేంద్రంగా ఒక వృత్తం గీస్తాము. గీసిన తర్వాత ఓపి రేఖకి లంబ సమద్విఖండన రేఖను గీయవలసి ఉంటుంది. లంబ సమద్విఖండన రేఖ మరియు ఓపి రేఖలు క్యాపిటల్ ఎమ్ అను మధ్య బిందువు వద్ద ఖండించుకుంటాయి. ఎంను ఆధారంగా చేసి ఓపీలను కలుపుతూ ఒక పెద్ద వృత్తమును గీస్తాం. రెండు వృత్తాల యొక్క ఖండన బిందువులను ఏ కామా బీలుగా పరిగణిస్తే పిఏ పీబీలను కలిపినట్లయితే ఇవ్వబడినటువంటి కొలతలు గల వృత్తమునకు బాహ్య బిందువు నుండి స్పర్శ రేఖలను నిర్మించిన వారం అవుతాము. సో ఇంగ్లీష్ మీడియం స్టూడెంట్స్ నానా, ఫస్ట్ వీ నీడ్ టు కన్స్ట్రక్ట్ ఏ లైన్ సెగ్మెంట్ పిఓ. దెన్ నెక్స్ట్ బై టేకింగ్ సెంటర్ యాజ్ ఓ విత్ గివెన్ రేడియస్ వీ హ్యావ్ టు కన్స్ట్రక్ట్ ఏ సర్కిల్. అండ్ నెక్స్ట్ థర్డ్ స్టెప్ నానా, డ్రా ఏ పర్పెండిక్యులర్ బైసెక్టర్ ఆఫ్ పిఓ. And these two lines can be intersecting at midpoint OP. M is the midpoint of OP. By taking center as M, we need to construct another circle which is passing through O and P. Next, here these two circles can intersect at 2 points. First point is taken as capital A and second point is taken as capital B. By joining A comma B are the point of contacts nana. Joining OA and OB, so we will obtain the pair of tangents. Okay, so okay.